తాళి కట్టినప్పటి నుంచి తన ఇంటి పేరు మార్చుకుంటుంది మన కోసం, తన తల్లిదండ్రులను వదిలేస్తుంది మన కోసం, తన రక్త సంబంధికులను వదిలేస్తుంది మన కోసం, తన గ్రామాన్ని, తన పుట్టిన దగ్గర నుంచి ఉన్నటువంటి స్నేహితులను, అన్నదమ్ముల్ని అందరినీ వదిలేసి ఎక్కడికి వస్తుంది? మన ఇంటికి వస్తుంది. వచ్చి నాన్న అనే పిలుపును పొందుకోవడం కోసం నవమాసాలు బిడ్డను మోస్తుంది. తన అందాన్నంతా కూడా నీకిచ్చేసేసి కడుపు మీద ఆపరేషన్ చేయించుకొని ఒక బిడ్డని నీ చేతిలో పెడుతుంది. స్కూల్లో నువ్వు జాయిన్ చేస్తావు, నీ బిడ్డల్ని జాయిన్ చేస్తావు, సన్ ఆఫ్ నీ పేరు పెట్టుకుంటా. కానీ నీకు నాన్న అనే పిలుపు ఇవ్వడం కోసం నవమాసాలు మోసు చావుతో పోరాటము చేసి బిడ్డని నీ చేతులు పెడు. ఇంట్లో నీ బట్టలు ఉతకాలా, ఇంట్లో అంట్లు దోమాలా, ఇంట్లో ఇల్లు ఊడువాలా, ఎట్టి చాకిరి చేయాలా, మళ్ళీ నీకు కట్నం తీసుకొచ్చి పెట్టాలా? ఇది ఎక్కడి న్యాయం అండి? ఇంతగా కష్టపడుతున్నటువంటి భార్య ఈరోజు ఉండడము నువ్వు చాలా అదృష్టం.